అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మోనిక. మీ అందరి ఇంట్లో ఒకరికైనా ఉంటుంది ప్రాబ్లం. అదేంటో తెలుసా? నడుము నొప్పి. మీ నడుము నొప్పి రోజంతా ఉంటుందా? పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నారా? ఎంఆర్ఐ చేయించారా? అయినా పెయిన్ తగ్గట్లేదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఎక్కడమ్మా నొప్పి అని అడుగుతారు. సో మీరు చెప్తారు నడుము నొప్పి, కాళ్ళు లాగుతున్నాయి, తిమ్మిర్లు, కాళ్ళన్నీ కూడా మొద్దుబారిపోతున్నాయి. కొంతమంది ఏమో కాళ్ళు మంటలు అంటే బర్నింగ్ సెన్సేషన్ అని చెప్పడం వినే ఉంటారు. ఇంకా కొంతమంది కాళ్ళన్నీ కూడా బరువు ఎక్కినట్టుగా అంటే హెవీనెస్ ఫీల్ అవుతారు లెగ్స్ లో. కొంతమందికి కాళ్ళు పూర్తి లాగుతాయి అంటే ఫ్రమ్ హిప్స్ డౌన్ టు ఫుట్ అంటే తుంటి దగ్గర నుంచి పాదం వరకు లాగుతుంటది. దాన్ని సయాటికా అని పదం వాడుతూ ఉంటారు. అది వినే ఉంటారు మీరు ఆల్మోస్ట్ అందరూ కూడా. సయాటికా అనేది డయాగ్నోసిస్ కాదు, అది జస్ట్ ఒక సిమ్టమ్ మాత్రం. సిమ్టమ్స్ అన్ని ఒకేసారి రావకపోవచ్చు. కొన్ని రోజులు నడుము నొప్పి ఉంటుంది, కొన్ని రోజులు కాళ్ళు ఆగుతుంటాయి, కొన్ని రోజులు ఏమీ ప్రాబ్లం లేకోకుండా ఉంటుంది. సో మీరు సిమ్టమ్స్ అన్నిటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పేషెంట్స్ ని మా క్లినిక్ లో డైలీ చూస్తూనే ఉంటాం. స్టాటిస్టికల్ గా చెప్పాలంటే 10 మందిలో 8 మందికి నడుము నొప్పి కానీ మెడ నొప్పితో కానీ బాధపడుతూ ఉంటారు. కొంతమంది రెండిటితో కూడా బాధపడుతూ ఉంటారు. ఇనీషియల్ గా డాక్టర్ ఎక్స్రే సజెస్ట్ చేస్తారు. ఎక్స్రేలో చాలా మేజర్ చేంజెస్ ఏమీ ఉండవు, జస్ట్ డిస్క్ మధ్య స్పేస్ తగ్గినట్టు ఉంటుంది. అప్పుడు పెయిన్ కిల్లర్ సజెస్ట్ చేస్తారు. పెయిన్ కిల్లర్స్ అంటే NSAID సజెస్ట్ చేస్తారు. అవి వేసుకోగానే 2 to 3 days లో పెయిన్ తగ్గినట్టు అనిపిస్తుంది. సో మీరు అనుకుంటారు పెయిన్ తగ్గిందిలే అని. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పెయిన్ కిల్లర్ అనేది కిల్లర్ ప్రాబ్లమ్ ని క్యూర్ చేయదు. జస్ట్ పెయిన్ కిల్లర్ వచ్చేసి మీ పెయిన్ సిగ్నల్ ని మ్యూట్ చేస్తుంది. పెయిన్ లేకపోతే మనం పెయిన్ లేదు అనేసి నార్మల్ డైలీ యాక్టివిటీస్ లో బిజీ అయిపోతాం. సో మళ్ళీ ఫ్యూ డేస్ తర్వాత అదే పెయిన్ మళ్ళీ రిపీట్ అవ్వడం, మళ్ళీ స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. అప్పుడు చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళకోకుండా మళ్ళీ అదే మెడిసిన్ మెడికల్ షాప్ లో తెచ్చేసుకొని వేసుకుంటా ఉంటారు. పెయిన్ ఎందుకు వస్తుందో, లోపల ఏం జరుగుతుందో ఎవరు అడగరు. డాక్టర్ కూడా ఆ టైం సరిపోదు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇలా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిపేస్తూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ వాడుతూ వాడుతూ విసుకొచ్చేసి ఇంకా ఆ డాక్టర్ వద్దు అనేసి వేరే డాక్టర్ని మార్చేస్తారు. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తారు. ఎంఆర్ఐ అంటే హై రెజల్యూషన్ పిక్చర్. ఎంఆర్ఐ ప్రిస్క్రైబ్ చేయగానే చాలా మంది భయపడిపోతారు. కొంతమందికి నిద్రే పట్టదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెషిన్ లో దూరాలంటేనే చాలా మందికి భయం వేస్తుంది. ఎంఆర్ఐలో ఏం కనిపిస్తుంది అంటే డిస్క్ అంతా కూడా ఎండిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా కొంతమందికి ఏమో డిస్క్ కొంచెం బయటికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. రిపోర్ట్ వచ్చాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు చెప్పడం L4, L5, L5S1 డిస్క్ బల్జ్ లేదా స్లిప్ డిస్క్ అయింది, డిస్క్ ప్రొలాప్స్ అయింది, స్పాండిలోసిస్ చేంజెస్ ఉన్నాయి, నరు మీద ప్రెషర్ పడి మీకు పెయిన్ వస్తుంది అని చెప్పడం సహజం. ఎంఆర్ఐ తర్వాత యాక్చువల్ గా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆర్థోపెడిషియన్ కనుక ఎంఆర్ఐ తీపిస్తే ఆయన న్యూరాలజిస్ట్ రెఫర్ చేస్తారు. న్యూరాలజిస్ట్ న్యూరో ఫిజిషియన్, అక్కడి నుంచి న్యూరో సర్జన్, అందరు పిక్చర్ లోకి వచ్చేస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఫస్ట్ పెయిన్ రిలీఫింగ్ మెడికేషన్స్ ఇస్తారు. దాంతో పాటు కొంచెం సప్లిమెంట్స్ లైక్ విటమిన్ D3 అండ్ కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తారు. అది కూడా తగ్గకపోతే అప్పుడు ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తారు. కొంతమంది ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ ఇవన్నీ చేశాక కూడా పెయిన్ తగ్గకపోతే అప్పుడు స్టెరాయిడల్ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తారు. అక్కడ కూడా రిలీఫ్ లేదు అన్నప్పుడు మీకు లాస్ట్ ఆప్షన్ సర్జరీ. కానీ అసలైన క్వశ్చన్ ఇది, పెయిన్ ఎందుకు వస్తుందో మీ ఎంఆర్ఐ రిపోర్ట్ మీ పెయిన్ కి కారణమా? సార్ సింపుల్ గా లేదు. ఎంఆర్ఐ రిపోర్ట్ లో ఏమున్నా పెయిన్ కి అసలైన కారణం ఎంఆర్ఐ కంటే ఇంపార్టెంట్. అదేంటి? అది నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తా, మిస్ అవ్వకండి. స్టే ట్యూన్.